నెక్ పెయిన్స్, బాడీ పెయిన్స్, షోల్డర్ బ్లేడ్స్ లో పెయిన్, ఎగ్జాక్ట్లీ ఇలా మధ్యలో లోవర్ బ్యాక్, నీస్, ఇవన్నీ పెయిన్ రావడం చాలా చాలా సహజం అయిపోయింది. నా క్లాస్లో స్టూడెంట్స్ అందరూ ఈ ఎక్సర్సైజ్ ఎక్కువ కావాలి అని అడుగుతుంటారు. సో అందుకని నేను మళ్ళీ స్పెషల్గా సుమన్ టీవీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీకోసం ఇవన్నీ చేస్తున్నాము. సో మంచిగా చూసి చేసేసేద్దాం. ఇలా సేమ్ సక్లం ముక్లం పెట్టుకొని కూర్చోండి. సుఖాసనాలో కూర్చొని ఈ రెండు ఇలా ముందుకనేసి స్ట్రైట్ ఉండాలి ఎప్పుడైనా. స్పైన్ ఇలా రిస్ట్ రొటేషన్స్ అంటారు దీన్ని. 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్. సేమ్ ఇవే చేతులు మొత్తం రిలాక్స్ అయిపోకుండా ఇలా ఫింగర్స్ ఇలా పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్ ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇలా సెంటర్లో వచ్చినప్పుడు ఇవి రెండు తాకుతున్నప్పుడు డీప్ ఇన్హలేషన్, వచ్చేసాక ఎక్స్హలేషన్. ఇలా మంచిగా 5 సార్లు క్లాక్ వైజ్, 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేసినట్టు అవుతాయి. షోల్డర్ బ్లేడ్స్ లో ఉన్న స్టిఫ్నెస్ అంతా పోతుంది. సో 3 times క్లాక్, 4 and 1 last time. నైస్లీ రొటేట్ చేసుకోండి. ఇంత బిగపడిన షోల్డర్స్ అయినా కూడా లూజ్ అయిపోతాయి. ప్రాబ్లమ్స్ అన్ని స్లోగా పోతూ ఉంటాయి. రివర్స్ డైరెక్షన్, బ్రీతింగ్ మర్చిపోవద్దు. 1 last time and relax. సో ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో నుంచి ఇలా రెండు చేతులు ఇలా పక్కన పెట్టేసుకొని రోల్ ఇన్, రోల్ అవుట్. ఇలా చేసినట్టు అవుతే ఇక్కడ ఉన్న స్టిఫ్నెస్ అంతా పోయి ఆర్మ్ ఫ్యాట్ కూడా కరగడంలో చాలా బాగా ఎక్సర్సైజ్ ఏదైనా ఉందా అంటే అది ఇది. ఇలా రోల్ ఇన్, roll out, in and out. Slowly come back to namaskara. Now ఇప్పుడు షోల్డర్ బ్లేడ్స్, నెక్ ఇష్యూస్ని కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్. ఇలా వీక పెట్టేసుకొని ఇలా నీస్ మీద పెట్టేసుకొని స్పైన్ ఎంత వీలైతే అంత సాగదీయడానికే మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే స్పైన్ అనేది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు యువర్ బ్రెయిన్. సో ఇక్కడ ఉన్న స్ట్రెస్ తగ్గాలంటే ఫస్ట్ స్పైన్ స్ట్రైట్గా చేయడం నేర్చుకోండి. ఆటోమేటికల్గా స్లోగా స్ట్రెస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా స్ట్రైట్గా కూర్చొని ఇలా ఐని స్ట్రైట్గా పెట్టేసి ఒక డీప్ ఇన్హలేషన్ సెంటర్లో, స్లోలీ అప్, ఎక్స్హేల్. సేమ్ మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ కిందికి, కంప్లీట్గా కిందికి. ఓన్లీ నెక్ని మాత్రమే మనం మూవ్ చేస్తున్నాం మీరు చూసినట్టు అవుతే. అగైన్ సెంటర్ ఇన్హేల్, సైడ్కి వెళ్ళేసి ఎక్స్హేల్. మళ్ళీ ఒకసారి ఇన్హేల్ సెంటర్, లెఫ్ట్ వెళ్ళిపోయి ఎక్స్హేల్. స్లోలీ సెంటర్ వచ్చేసింది. మీకు ఇది నెక్ ప్రాబ్లం బాగున్నట్టయితే మీరు ఒక ఎవ్రీ 1 hourకి లేదా డైలీ అట్లీస్ట్ ఒక 2 to 3 times అయినా ఇది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మీరు సేమ్ స్క్రీన్ ముందే ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని మీ చైర్లో అయినా సరే ఇవి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మన బ్యాక్ సంబంధించినవి. ఈ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని వెళ్ళేసి దీన్ని ఇక్కడ ఇంతవరకు ఇలా పెట్టేసుకొని ఇది లేపకుండా ఒక డీప్ ఇన్హలేషన్ ఇక్కడ తీసుకొని ఎక్స్హేల్. ఈ చెయ్యి లిఫ్ట్ చేసేసి ఈ పొజిషన్లో ఉండండి. మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది లోవర్ బ్యాక్లో. సేమ్ పొజిషన్ అగైన్ రైట్ సైడ్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ పొజిషన్. స్లోలీ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఎక్సర్సైజెస్ కూడా 5 to 10 times రిపీట్ చేసుకోండి. మీకే తెలుస్తుంది ఎంత చేంజెస్ వస్తుంది బ్యాక్లో అనేది. ఇప్పుడు సేమ్ ఇక్కడ నుంచే స్లోగా వెళ్ళిపోయి టేబుల్ పొజిషన్కి వచ్చేసేయండి. ఈ టేబుల్లో నుంచి 1 last ఎక్సర్సైజ్, అది క్యాట్ అండ్ కౌ అంటారు దీన్ని. సో బ్యాక్ అంతా ఆర్చ్ లాగా ఇలా పెట్టేసుకొని పైన ఇన్హేల్, మొత్తం బ్యాక్ అంతా రౌండ్ తీసేసుకొని కిందికి వచ్చి ఎక్స్హేల్. సేమ్ మళ్ళీ ఒకసారి స్లోలీ ఎక్స్హేల్. సేమ్ ఇది కూడా అంతే 5 to 10 times రిపీట్ చేసుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆసనాస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యోగా, క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్. స్లోలీ ఇప్పుడు ఇదే పొజిషన్లో వచ్చి దీని మీద ఇలా కూర్చొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా పైకి లేపట్టి స్లోలీ ఇలా కిందికి వెళ్ళిపోయి ఎంత వీలైతే అంత సాగ తీసేయండి మన స్పైన్ని ఇంకా చేతుల్ని.